అమ్మా 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 ఎవరమ్మా నువ్వు? ఎవరంటే వింటమ్మా, నేనమ్మా నీ పాపని. ఎందుకు నన్ను వదిలేసి వచ్చావమ్మా? లోపలికి రావచ్చా అని అడిగే అలవాటు స్కూల్కి వెళ్లే రోజుల నుంచి కూడా లేదమ్మా. ఏమీ అనుకోకు. పరా ఇంటికి వచ్చినట్టు మొహమాట పడతావేంటయ్యా, లోపలికి రా. రా. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. అమ్మ అక్కడ ఉంది నాన్న. అమ్మ అక్కడ ఉందా నువ్వు పదే పదే అంటుంటే నీ డౌట్ క్లియర్ చేయడానికి లోపలికి వెళ్ళబోతే ఆ రౌడీలు ఎలా చేశారో చూసావు కదా. అక్కడ అమ్మ ఉందా నువ్వు అంటే వాళ్ళు నిన్ను నన్ను ఇద్దరిని కలిపి చంపేస్తారు. అమ్మ అమ్మ అక్కడ ఉంది నాన్న. అమ్మ అమ్మ నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి. అక్కడ ఉంది నాన్న, అమ్మ అక్కడ ఉంది. నేను చూసాను నాన్న, అమ్మ కావాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అమ్మయ్యా వచ్చావా అమ్మా? ఎక్కడుంది? నా అనుమానమే నిజమైంది. ఆ రిషినంద ఇంటి దగ్గర ఉంది. వాళ్ళు రోడ్డు మీదకి విసిరేస్తే అక్కడ ఏడుస్తూ కూర్చుంది. అర్ధరాత్రి పూట అలా ఎలా వెళ్ళిపోయావు తల్లి? ఎంత సాహసం చేశావు. అదృష్టం కొద్దీ అక్కడున్నావు, లేదంటే నాన్నేమైపోయేవారు. నీకోసం నాన్న రాత్రి నుంచి చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నారు తెలుసా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. మళ్ళీ వెళ్తావా? నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. నేను వద్దని చెప్పినా వెళ్తావా? వెళ్తాను. నేను బాబు చెప్తే అర్థం కావట్లేదు. చరణ్ బాబు, నేను వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? బాబు ఆగండి బాబు. నిన్ను. బాబు ఆగండి బాబు. ఏంటి మీరు చేస్తున్న పని? ఏయ్, నా మాటకి ఎదురు చెప్తావా? బాబు ఆగండి. ఏంటి మీరు చేస్తున్న పని? ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో తల్లి, ఊరుకో. పాపని ఏ రోజు పల్లెత్తు మాట అనని వారు ఈ రోజు పాప మీద చేయి చేసుకున్నారు. మరి లేకపోతే ఇంకేం చెయ్యాలి? అమ్మ లేదు తిరిగి రాదని చెప్తుంటే అర్థం చేసుకోకుండా అల్లరి చేస్తుందేంటి? నా భార్య చనిపోయింది అని నేను అంటుంటే అమ్మ బతికే ఉంది అంటుందేంటి? అమ్మ చచ్చిపోలేదు నాన్న, అమ్మ బతికే ఉంది. ఆ ఇంట్లో ఉంది. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్, మళ్ళీ ఆ మాట అన్నావంటే ఇంకో 2 దెబ్బలు పడతాయి. ఏంటి బాబు ఈ ఆవేశం? పాప భయపడిపోతోంది. మీరు లోపలికి వెళ్ళండి, నేను పాపను బుజ్జగిస్తాను. ఇంకోసారి బయటకు వెళ్లకుండా రూమ్లో పెట్టి తాళం వేసే దుర్గమ్మ. ఓన్లే చిన్నపిల్ల అనుకుంటే రోజు రోజుకి మొండిదైపోతోంది. ప్రిన్సీ, మళ్ళీ మళ్ళీ నా చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ అమ్మ ఈ భూమి మీద లేదు. నువ్వు ఎంత ఏడ్చినా చనిపోయిన మనిషి బతికి రాదు. అది గుర్తుంచుకో, అర్థమైందా? నా తల్లి కదూ, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. అమ్మ వచ్చేస్తుందిలే. వచ్చా. అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే వారాలు నెలలు కూడా సరిపోవు. అవకాశాన్ని కల్పించుకోవాలి. అడ్డొచ్చిన వాళ్ళని అడ్డం తొలగించుకునైనా తీసుకుపోవాలి. లేదంటే కాలయాపనే తప్ప
కలిసొచ్చేదేం లేదు. జై మహంకాళి, జై మహంకాళి, జై మహంకాళి. పంచభూతాలనైనా ఎదిరించగల మహాశక్తి సంపన్నుడనైన నేను ఈ కాపాలికుడు వెనుకడుగు వేయడమా? ఏ శక్తి నన్ను నిరోధిస్తున్నదే? ఏ శక్తి నన్ను అడ్డుకుంటున్నదే? చాలా మంచి పని చేస్తున్నావు తల్లి. ఈ బిడ్డ చుట్టూ కొన్ని దుష్టశక్తులు తిరుగుతున్నాయి తల్లి. నీ ఇంటి గుమ్మం ముందు కాపలా కాస్తున్నాయి. ఆ దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించాయంటే బిడ్డకు ప్రమాదం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ శక్తుల వలన బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా ఏదైనా పరిష్కార మార్గం చూపించండి స్వామి. దుష్టశక్తి దరిచేరకుండా నివారించడమే పరిష్కారం. ఇవి దుష్టశక్తుల్ని నియంత్రించే దివ్యశక్తులు. వీటిని తీసుకెళ్లి మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా కడితే ఏ దుష్టశక్తి ఇంట్లోకి ప్రవేశించలేదు. ఇవి నీ ఇంటికి కాపలాగా, ఈ బిడ్డకు రక్షగా వీటి శక్తిని చూపిస్తాయి. మీరా నన్ను అడ్డుకుంటున్నదే? ఈ కాపాలికుడి కంటే శక్తిమంతులా మీరు? గుమ్మానికి వేలాడే దిష్టి బొమ్మల్లాంటి మీరు నన్ను నిలువరిస్తున్నారా? అసంభవం! ఆ కాళికామాత కరుణా కటాక్షాలకు పాత్రుడనైన నేను ఈ బాలకుడిని అపహరించకపోతే అవమానం, ఘోర అవమానం. సాధనా, ఏంటి శ్వేత? జై కాళికా!
కుటుంబానికి దుష్టశక్తి నివారణ కవచాలు ఉన్నంతసేపు బిడ్డను బయటకు తీసుకురావడం అసాధ్యం. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి బాబు అలా ఉన్నారు? కోపంతో పాపను కొట్టాను కదా, ఆఫీస్లో ఉన్నంతసేపు అదే గుర్తుకొచ్చి బాధ అనిపించింది. అమ్మ కొడితే నాన్న ఓదార్చుతాడు, నాన్న కొడితే అమ్మ ఓదారుస్తుంది. కానీ ఇప్పుడు పాపకి అమ్మైనా నాన్నైనా మీరే బాబు. కోప్పడినా కొట్టినా ఓదార్చాల్సింది మీరే కదా. భయపెట్టుకు దెబ్బ కొడితే అమ్మ గురించి అడగడం మానేస్తుంది, అలగడం మానేస్తుందని అలా మూర్ఖంగా ప్రవర్తించాను. అమ్మ గురించి అడిగి అల్లరి చేసినా తట్టుకోవచ్చు, కానీ తను ఏడిస్తే మాత్రం భరించడం చాలా కష్టం. పాప ఏం చేస్తోంది? ఎప్పట్లాగే అలిగి అన్నం తినకుండా ఉంది. కాస్త ఓదార్చి 4 ముద్దలు తినిపించండి బాబు. అమ్మా, అమ్మా, అమ్మ కావాలి. అమ్మా, ప్రిన్సీ, ప్రిన్సీ, ఏది ఒకసారి డాడీ వైపు తిరుగు. డాడీ కొట్టాడని ప్రిన్సీ చాలా కోపంగా ఉందే. ప్రిన్సీ కోపం పోవాలంటే డాడీ ఏం చేయాలి? చాక్లెట్ తీసుకురావాలా, ఐస్ క్రీమ్ తీసుకురావాలా? నాకేం వద్దు. సారీ అమ్మా. సారీ, నాకేం వద్దు. ఒకసారి డాడీని చూడు. చూస్తుంది, చూస్తుంది, ప్రిన్సీ చూస్తుంది, చూసింది. అయ్యో, ప్రిన్సీ ఏడిస్తే డాడీ తట్టుకోలేడమ్మా. అయ్యో ప్రిన్సీ, ఏడవద్దమ్మా, నేను చెప్తున్నాను కదా. నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడుకో. ఎన్ని రోజులు మాట్లాడు? ఎప్పుడు మాట్లాడను. మాట్లాడొద్దులే కానీ ఈ డాడీ కోసం కొంచెం అన్న తిను చాలు. నేను తినను. ప్రిన్సీ చాలా గుడ్ గర్ల్ కదా, చెప్పిన మాటలన్నీ వింటుంది. నేను వినను. అన్నం మీద అలక్కూడదమ్మా. ప్రిన్సీ, లాకెట్ ఏదమ్మా? ఏదమ్మా, ఎక్కడ పడేసుకున్నావు? అమ్మా, 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 అందులో అమ్ముంది. అమ్మా, అమ్మా. డాడీ, అమ్మ కావాలి, అందులో అమ్ముంది. అమ్మా, అమ్మా. ఎక్కడ పడిపోయిందో గుర్తు తెచ్చుకోమ్మా. అమ్మా, నన్ను వదిలేయండి, నన్ను మా
వదలండి, వదలు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను వదలండి, వదలు, నన్ను వదలండి. అక్కడ అక్కడ పడిపోయింది డాడీ. ఎక్కడమ్మా? అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రౌడీలు నన్ను బయటికి లాక్కొచ్చి పడేశారు కదా, అప్పుడు పడిపోయి ఉంటుంది డాడీ. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను కూడా వస్తాను డాడీ. నువ్వెందుకమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను, సరేనా? దుర్గమ్మ, పాప జాగ్రత్త. అమ్మ కావాలి, అమ్మ కావాలి. వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్పారు. అక్కడికి వెళ్లి కోరి ప్రమాదం తెచ్చుకోవడం అవసరమా బాబు? ఇంకోటి కొనుక్కుంటే సరిపోతుంది కదా బాబు. లేదు, నాకు అదే కావాలి. అందులో అమ్ముంది. లేదు, నాకు అదే కావాలి. అందులో సరే అమ్ముంది. సరే, లేదు నువ్వు ఏడవకు, నేను తీసుకొస్తానుగా, సరేనా? డాడీ. ఏంటమ్మా? అమ్మని కూడా తీసుకురా డాడీ. అమ్మ అక్కడే ఉంది కదా. ప్రిన్సి నీ కోసం ఏడుస్తుందని అమ్మకి చెప్పి తీసుకురండి డాడీ, సరేనా? ప్లీజ్ డాడీ. అలాగేనమ్మా, ఇలా కూర్చో. దీంతో ఆడుకో, సరేనా? అమ్మ కావాలి. తీసుకొస్తారమ్మా, నాన్న వెళ్ళారుగా, తీసుకొస్తారు. కాపాలిక, వేట ఎంతవరకు వచ్చింది? తోడుగా మా వాళ్ళని కూడా పంపించమంటావా? ఎంతమందిని కావాలంటే అంతమందిని పంపిస్తాను. నా ప్రాణగండంగాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకాలి. అత్తా, చెప్పవే. ఇదే మంచి సమయం. లహరితో మాట్లాడొద్దారా? దొరికిపోతామేమోనే. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయొచ్చులేరా? వేషాలు మార్చాక నీకు చాలా ధైర్యం వచ్చిందే. సోది కబుర్లాపి రావే మంగ్లీ. పదవే కమ్లి. సమయం లేదు కాపాలిక. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మారణ హోమం జరిగిపోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. నువ్వు వాడిని ఎలా అయినా ఎటువంటి పరిస్థితుల్లోనే పట్టుకోవాలి. వదినా, పిన్ని, మీరెందుకు వచ్చారు? వాళ్ళకి దొరికారంటే చంపేస్తారు. మా ఇద్దరిని కాపాడడానికి నువ్వు మీ అన్నయ్య వచ్చారు. ఇప్పుడు అక్కడ మీ అన్నయ్య, ఇక్కడ నువ్వు ప్రాణాపాయంలో ఉంటే చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తాం? అన్నయ్య ఎలా ఉన్నాడు? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాడు. నా చెల్లెలే తీసుకురా కస్తూరి అని దీనంగా అడిగాడు. అందుకే ప్రాణాలకు తెగించొచ్చా. మీరిక్కడుంటే అందరం చచ్చిపోతాం. నా మాట విని వెళ్ళిపోండి వదినా, వెళ్ళిపోండి పిన్ని. అలా అనకమ్మా. కుక్కను చూస్తేనే భయపడే మేం ఈరోజు ఈ రావణాసురుడి కొంపలోకి ఎంతో తెగింపుతో వచ్చాం. వెళ్తే అందరం
పోయినా అందరం. ఎలాగోలా నిన్ను పాతుని బయటికి తీసుకెళ్తాం. నువ్వేం భయపడకు లహరి. మేం తెచ్చిన పూలు మంచం మీద వేయడానికి కాదు. వాడు మన చేతుల్లో చచ్చిన తర్వాత వాడి శవం మీద వేసేడిపోదాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సరే సరే, మీరేం చేయాలనుకున్నా చాలా జాగ్రత్తగా చేయండి. వాళ్ళని తక్కువ అంచనా వేయకండి, సరేనా? అలాగే. తొందరగా బయటికి వెళ్ళిపోండి. మాటి మాటికి నన్ను కలిసే ప్రయత్నం చేయకండి, వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది. పదండి పదండి. అలాగేనమ్మా. జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్తమ్మా. అమ్మయ్య, ఎవరూ చూడలేదు. కమలీ మంగళి, చూసేసాడా? చూసేశాడు. ఏదో ఒకటి కవర్ చేయి. ఇక్కడేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారో చెప్పండి. చెప్పవే కమలి. నువ్వు చెప్పవే మంగ్లీ. అదేంటి పెద్దావిని పట్టుకొని వేగి అంటున్నావు? మేము అలాగే పిలుచుకుంటాం. సరే, ఇక్కడేం చేస్తున్నారో చెప్పండి. రేపు శోభనానికి అమ్మాయిని కూడా రెడీ చేయాలి కదా. అమ్మాయికి మెహందీ పెట్టుకోవడం ఇష్టం ఉందా లేదా అని అడగడానికి వెళ్ళాలనుకున్నాం. మీరెంత అందంగా అలంకరిస్తే రేపు రాత్రి అంత అద్భుతంగా అంత మధురంగా ఉంటుంది. మీరు వెళ్ళి పెట్టండి, నేను ఒప్పిస్తాను. సాయంత్రం వరకు టైం ఉందిలేండి. అయితే ఈలోపు బెడ్రూమ్ నీట్గా కడిగేసి అందంగా సర్దండి. రేపు ఫ్లవర్స్తో అలంకరించుకుంటే సరిపోతుంది. అలాగేనండి. తొందరగా ఒక్కో పని తేల్చండి. బెడ్రూమ్ పని గంటలో అయిపోతుందండి. బెడ్రూమ్ అటుకదే కస్తూరి. అటుకదే కస్తూరి. అటుకదే కస్తూరి. లహరి, నీకున్నది ఒకే ఒక ఆప్షన్.